ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం రావులపాలెంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆర్డీఓ పి శ్రీకర్, ఆర్టీఓ శ్రీనివాస్ కలిసి పాల్గొన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం నుండి సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. స్వయంగా ఆటో నడిపి ఆటో డ్రైవర్లను ఉత్సాహపరిచారు. అనంతరం జరిగిన సమావేశంలో బండారు మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు. భారతదేశంలోనే అధిక మొత్తంలో సామాజిక భరోసా పింఛన్లను మన ప్రభుత్వమే అందిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో పింఛన్ ₹1000 పెంచడానికి 5 ఏళ్లు పడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 నిమిషాల్లో పింఛన్ మొత్తాన్ని ₹1000 పెంచిందన్నారు. అంతకుముందు 3 నెలల్లో కలిపి 7,000 ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పింఛన్లతో పాటు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ వంటి పథకాలు సూపర్ సక్సెస్ అయ్యాయని తెలిపారు. నేడు ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, ఈ పథకంలో భాగంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 చొప్పున వారి ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని సంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి, అయినవిల్లి సత్యబాబు గౌడ్, గుత్తుల రాంబాబు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.